ఫ్రెండ్స్, సంగీత విజయ్‌ల మధ్య చాలా కాలంగా గొడవలైతే అంటే విభేదాలైతే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే మొదటగా అవి చాలా చిన్నగానే మొదలయ్యాయి. నిజానికి అందులో విజయ్ తప్పు కన్నా కూడా త్రిష తప్పు ఎక్కువ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే విజయ్ అలాగే తన భార్య విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయలేదు. కానీ విషయం ఏంటి అంటే కొన్ని రకాల సోషల్ మీడియా పోస్ట్‌లు, ఫోటోలు ఇవన్నీ కూడా ఇక సంగీతని ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. అయితే మానసికంగా ఆవిడ కృంగిపోవడం జరిగింది. ఎందుకనంటే తను కట్టుకున్న భర్త వేరే అమ్మాయితో ఫోటోలు దిగడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం. అందులోనూ విజయ్ ఏమి మామూలు మనిషి కాదు కదా! అతనే ఒక పెద్ద సెలబ్రిటీ. అయితే అటువంటి సెలబ్రిటీకి సంబంధించిన ఫ్యామిలీ అప్డేట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో తొంగి చూడాలనుకుంటారు. అలాంటి సమయంలో ఇక విజయ్ భార్య సంగీత గారు పడిన మానసిక వేదన నిజంగా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అయితే దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాదాపుగా 3:30 సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా 2021 ఎండింగ్ నుంచి కూడా 2022 అనుకోవచ్చు. అంటే ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ నుంచి వాళ్ళ మధ్య విభేదాలు అలాగే నడుస్తూనే ఉన్నాయన్నమాట. ఇక ఒకానొక దశలో ఏమైంది అంటే అసలు వాళ్ళిద్దరు దూరమైపోయారు. పూర్తిగా దూరమైపోయారు. ఆవిడ లండన్‌కి వెళ్ళిపోవటము, అలాగే విజయ్ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆవిడ అటెండ్ కాకపోవడము జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే చిలిపి చిలిపి గాలివాన అంటారు చూసారా? అటువంటి పరిస్థితులే వచ్చాయన్నమాట. అంటే మొదటగా వాళ్ళ మధ్య విభేదాలు చిన్నగానే మొదలయ్యాయి. కానీ తర్వాత చాలా పెద్దవైపోయాయి. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కలిసి గుడికి వెళ్ళటం అనేది జరిగింది. ఇది ప్రస్తుతం తమిళనాడు సోషల్ మీడియాలో చాలా పెద్ద వైరల్ అయిన విషయం. అసలు జరిగిందేంటి అంటే దాదాపుగా 4 సంవత్సరాల పాటు కలవని విజయ్ అలాగే తన భార్య సంగీతలిద్దరూ కూడా ఇప్పుడు కలవటం జరిగింది. కలిసి గుడికి వెళ్ళటం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటి అంటే విజయ్ పిల్లలు, అలాగే విజయ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే వీరిరువురు కూడా చాలా ఎక్కువగా మీ ఇద్దరు కలవాలి. మీ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు అస్సలంటే అసలు అర్థం లేనివి. ఎందుకనంటే విజయ్ అసలు ఏ తప్పు చేయలేదు. తన సోషల్ మీడియాలో ఎక్కడా కూడా మూడో మనిషికి అవకాశం, ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకని సంగీత గారు ఇలా చేశారు అంటే ఒక మూడో మనిషి చేసిన తప్పుని విజయ్ ఖండించకపోవడంతో ఇక ఆవిడ చాలా బాధపడ్డారు. అయితే ఏం జరిగిందంటే ఇంకా సరే అని చెప్పేసి సంగీత అలాగే విజయ్‌ల మధ్య దూరం తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న విషయాలైతే మాత్రం సక్సెస్ అయ్యేటట్టు ఉన్నాయి. ఎందుకనంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా చిన్నపాటి ఇగోసే వాళ్ళని దూరం చేస్తాయి కదా! అయితే హుటాహుటిన లండన్ నుంచి చెన్నైకి వచ్చిన సంగీత గారు ఇప్పుడు విజయ్‌తో కలిసి కొద్దిగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ కూడా త్రిష విషయంలో అస్సలంటే అస్సలు తను ఎక్కడా కూడా చొరవ చూపించటం గానీ, తనకు సంబంధించిన అప్డేట్స్ పెట్టడం కానీ, దాని విషయాలు ఏవి కూడా పెద్దగా మాట్లాడట్లేదనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళటం అనేది చాలా అంటే చాలా గొప్పగా మారింది. ఎందుకనంటే, సంగీత గారు నిజానికి ఫోటోల విషయంలో ఆవిడ బాధపడినప్పటికీ కూడా, ఆ తర్వాత ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు చాలా అంటే చాలా వాల్యుబుల్‌గా అనిపించాయి. నా భర్త నాతో టైమ్ స్పెండ్ చేయటం లేదు. నా భర్త నా పిల్లలతో కూడా కలిసి ఉండటం లేదు. దానికి నేను చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాను. అది నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే 25 సంవత్సరాల పాటు తన భర్త తనతో పాటు చాలా క్లోజ్‌గా ఒక మంచి ఫ్రెండ్‌లాగా, పిల్లలకి మంచి మెంటర్‌లాగా ఉన్న తండ్రి ఒక్కసారి దూరమైతే ఆ ఫ్యామిలీ పడే బాధ ఎంత నరకంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా! అటువంటి బాధనే సంగీత గారు అనుభవించి ఎట్లాగైనా సరే ఈ విషయం పైన ఒక క్లారిటీ రావాలి అని చెప్పేసి ఆవిడ ప్రయత్నించారు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి టైం బాగోకపోవటం వల్లో, లేకపోతే మూడో మనిషి ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్లో ఏం జరుగుతుందో తెలీదు కానీ విడిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో, ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే ఒక ఇద్దరు మనుషులు విడిపోతుంటే చప్పట్లు కొట్టుకొని సంబరాలు చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ, అయ్యో! పాపం ఇద్దరు విడిపోతున్నారు. ఒక బంధం తెగిపోతుంది. మన సొంత సహాయం మనం చేయాలని ఎవ్వరు అనుకోరు. మన నిజ జీవితంలో కూడా అదే కదా! సెలబ్రిటీస్ లైఫ్‌లోనూ కూడా
ఒక్కొక్కసారి ఇటువంటి కామన్ విషయాలే జరుగుతూ ఉంటాయి. అయితే విజయ్ విషయంలో కూడా జరిగిందదే. ఏంటంటే వీళ్ళిద్దరూ విడిపోతుంటే కొంతమంది దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ముందడుగు వేశారు. కానీ కన్నవాళ్ళు, అలాగే కడుపున పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మన బాగు కోరుతారు కాబట్టి విజయ్ కన్న తల్లిదండ్రులు, అలాగే సంగీత గారి తల్లిదండ్రులు, ఇంకా విజయ్ కడుపున పుట్టిన పిల్లలు వీళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే మీ మధ్య అపార్థాలు త్వరగా తొలగిపోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు మనుషులు విడిపోయారు. విడిపోయిన తర్వాత పెడమొహం, ఎడమొహం అయిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ దూరం ఇంకాస్త దూరం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒకళ్ళు మనసు మార్చుకుని జరిగిన తప్పు ఇది. దయచేసి మీరేమి మాట్లాడొద్దు. అంటే మీరు ఈ విషయంలో మీరు చేసిన తప్పని నేను భావిస్తున్నాను. దయచేసి మనం మాట్లాడుకుందామని ఎవరో ఒకళ్ళు తలదించితే ఆ అన్యోన్యత నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎందుకనంటే ప్రస్తుతం 100% మంది భార్యాభర్తలు అడ్జస్ట్ అవుతున్నారు. లేదా కాంప్రమైజ్ అవుతున్నారు. అంతేగాని వాళ్ళ జీవితంలో అన్నీ సాఫీగా జరిగిపోతాయా? సాఫీగా జరిగిపోతే అసలది భార్యాభర్తల బంధమే అవుతుందా? లేదు. రోజు పొద్దున్న లేస్తే ఒక 10 గొడవలైనా అవుతాయి. కానీ సర్దుబాటు, సద్దుమణిగిపోవడం, కాంప్రమైజ్ పిల్లల కోసం కావచ్చు, వాళ్ళ కోసం కావచ్చు, సొసైటీ కోసం కావచ్చు, దేని కోసమైనా కావచ్చు. అందుకని ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే వేరే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ జరుగుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తప్పు నిజంగానే చాలా తీవ్రంగా ఉండుండొచ్చు. కానీ దానికి సంబంధించిన ఫలితం అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఒక టఫ్ టైమ్ అంటారు కదా! కష్టకాలాన్ని జస్ట్ కొద్దిగా భరించి ఆ కష్టకాలాన్ని దాటేస్తే అన్నీ మంచి రోజులే, అన్నీ శుభశకునాలే అన్నట్టుగానే ఉంటుందనమాట. సో, విజయ్ అలాగే తన భార్య ఖచ్చితంగా గుడికి వెళ్ళటం అనేది వాళ్ళకే కాదు ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబానికి కాదు, విజయ్‌ని ఇష్టపడే వాళ్ళు, అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం అనమాట. కాకపోతే ఏంటి అంటే విజయ్ భార్య ఆహ్, ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ లండన్‌కి తిరిగి వెళ్ళింది. మరి అది దేనికోసం వెళ్ళింది అనే విషయం పైన క్లారిటీ లేదు. ప్లస్ ఇంకొకటేంటంటే తన భర్త సీఎంగా గెలిస్తే నేను గుడికి వస్తానని తను మొక్కు పెట్టుకుందంట. అందుకనే ఆ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.